నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిషేధ కాలంలో చేపల వేట సాగిస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు. అధిక సంఖ్యలో బారులు తీరిన భక్తులు. బాపట్ల పట్టణంలోని రోడ్లు మరమ్మతులు చేయాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ. మేము తీసుకొచ్చిన విద్యా సంస్కరణలతో సమాజంలో కీలక మార్పులు వస్తాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు అన్నారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవని, ఒక్కరు బాధ్యత తీసుకునేవారన్నారు. ప్రస్తుతం న్యూక్లియర్ కుటుంబాలు అయ్యాయని, అందువల్ల బాధ్యతలు తెలియడం లేదన్నారు. ఆడపిల్లలు కష్టపడి చదివారని, ఇప్పటితో ఆగిపోకుండా ఇంకా ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. ఇక్కడున్న నిజంగానే ఆడపిల్లని నేను అభినందిస్తున్నా. ఒక పట్టుదలతో మీరు చదివారు. ఇక్కడతో మీరు ఆగకూడదు. నేను చాలా స్పష్టంగా గమనించింది ఏంటంటే, గతంలో అందరం జాయింట్ ఫ్యామిలీస్ లో ఉండేవాళ్ళం. అంటే 2-3 తరాలు కలిసి ఉండేవారు. దాంతో వాల్యూ సిస్టమ్ ఒక రకంగా ఉండేది. అంటే ఇంట్లో 10 మంది కూర్చుంటే ఒకరు బాధ్యత తీసుకున్నారు, వడ్డిచ్చేదానికి, లేదంటే ఇంటి పనులు చేసేదానికి ఒకరు బాధ్యత తీసుకున్నారు. అంటే కలిసికట్టుగా ఉండేవారు. ఇప్పుడు అందరం న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయాం. అంటే చిన్న కుటుంబాలు అయిపోయినాయి. దానివల్ల నా వ్యక్తిగత అభిప్రాయం, వాల్యూస్ తగ్గినాయి సమాజంలో. ఇప్పుడు కూడా మేము జాయింట్ ఫ్యామిలీ, 3 తరాలు ఒకే ఇంట్లో ఉంటున్నాం. దేవుడి దయ వల్ల 4 తరాలు ఒకే ఇంట్లో ఉండాలని ఆశించే వాళ్ళం మేము. వాల్యూ సిస్టమ్ పడిపోయింది. ఇప్పుడు ప్రత్యేకంగా కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి. చిన్నప్పుడు అనేవారు ఆడపిల్లలాగా ఏడవద్దని, గాజులు తోడుకునేవని. ఇవన్నీ స్టీరియోటైప్స్ కి ఫుల్ స్టాప్ పెట్టాలి. నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు మహిళల పైన జరుగుతున్న దాడుల గురించి డిస్కస్ చేసేవాళ్ళం. మా నాయకురాలతో మాట్లాడుకునేవాళ్ళం. అనిత గారు ఉన్నారు, ఇప్పుడు హోంమంత్రి గారు, మా మహిళా అధ్యక్షురాలు మేడం గారితో చాలా డిస్కస్ చేశాం. మేము ఆనాడు బలంగా నమ్మింది విద్యలో మార్పు రావాలి, మహిళలు మగవాళ్ళు సమానం అనేది విద్యలో చూపించాలని లక్ష్యంతో ఉండాలని ఆనాడు నిర్ణయించుకున్నాం. అందుకే మీరు చూస్తే ఇప్పుడు వచ్చే కొత్త పుస్తకాల్లో కూడా ఇంటి పనులు ఇద్దరు చేస్తున్నట్టు చూపిస్తున్నాం, 50-50. అంటే ఈ చిన్న మార్పులు అయి ఉండొచ్చు, కానీ సమాజంలో చాలా కీలకమైన మార్పులు వస్తాయని బలంగా నమ్మేవాళ్ళం. జీవితం అనేది ఈజీ కాదు. దేవుడు మీకు అనేక పరీక్షలు పెడతాడు. ఒక్కొక్క కుటుంబానికి ఒక రకమైన పరీక్షలు పెడతాడు. కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు. అది ఇక్కడున్న మీరందరూ గుర్తు పెట్టుకోవాలి. నాకు కూడా అనేక పరీక్షలు అన్ని రకాలుగా పెట్టారు. ఒక ఛాలెంజ్ గా తీసుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు. అది దయచేసి మీరందరూ గుర్తు పెట్టుకోవాలని ఇక్కడున్న పిల్లలందరినీ మిమ్మల్ని కోరుతున్నా. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆదేశించారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఇసుక అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాలు మరింత పెరగాలి, ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఇసుక రేవుల వద్ద అనుమతులు లేకుండా అక్రమ తవ్వకాలు జరిగితే ఉపేక్షించేది లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు లేని వాహనాలు రేవు నుంచి బయటకు వెళ్లరాదన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జూన్ నెల నుంచి ఇసుక తవ్వకాలు నిషేధం అమల్లోకి వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో రేవు నుంచి వాహనాలు వెళ్లే రహదారులను తొలగించాలని ఆదేశించారు. అక్రమ రవాణాకు పాల్పడే వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేయాలన్నారు. ఆ వాహనాలను వెంటనే విడిచిపెట్టకుండా భారీగా జరిమానాలు విధించాలన్నారు. మరొకసారి అక్రమ తవ్వకాలు రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 2021 నుంచి 2024 సంవత్సరం వరకు ఇసుక అక్రమ తవ్వకాలు జరిగినట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఏపీ శాఖ నివేదిక ఆధారంగా జేపీ వెంచర్స్ ఏజెన్సీకి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. ప్రజల అవసరాల మేరకు ఇసుక రేవును నూతనంగా గుర్తించామని కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. జువ్వలపాలెం 2వ ఇసుక రేవులో ఇసుక లభ్యత ఉందన్నారు. ఇసుక వినియోగం కొరకు జిల్లా స్థాయి కమిటీ తీర్మానించి ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నట్లు ప్రకటించారు. జువ్వలపాలెం 2వ రేవులో 24.9 హెక్టార్లలో ఇసుక లభ్యత అందుబాటులో ఉందన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే వరకు ఇసుక అక్రమ తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం బట్టిప్రోలు ఇసుక రేవులో 12,000 మెట్రిక్ టన్నుల ఇసుక లభ్యత ఉందన్నారు. అలాగే గాజుర్లంక ఇసుక రేవులలో 19,000 మెట్రిక్ టన్నుల లభ్యత ఉందన్నారు. ప్రజల అవసరాల కొరకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా మైన్స్ ఏడి రాజేష్, డిటిఓ పరంధామరెడ్డి, కాలుష్య నియంత్రణ బోర్డు అధికారి రాఘవేంద్రరావు, బాపట్ల రేపల్లె ఆర్డీఓలు పి గ్లోరియా, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలో గల శ్రీ సువర్చల సమేత ప్రప్రత్యాంజనేయ స్వామివారి 76వ హనుమాన్ జయంతి కళ్యాణ మహోత్సవంలో భాగంగా దేవాలయంలో ఉత్సవాలు వైభవంగా ప్రారంభించారు. కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
ఈ నెల 23వ తేదీ స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని అర్చకులు పేర్కొన్నారు. అదేవిధంగా 22వ తేదీ ఉదయం సింధూరు పూజతో పాటు ఆకుపూజ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. బాపట్లలో వేంచేసి ఉన్న శ్రీ సువచ్చలా సమేత ప్రపత్యాంజనేయ స్వామివారి 76వ హనుమత్ జయంతి కళ్యాణోత్సవాల్లో భాగంగా మే 21వ తారీఖు 2025వ తారీఖున స్వామివారికి పంచామృతాలతో అభిషేకం అయిపోయిన తర్వాత 22వ తారీఖు స్వామివారి జయంతి సందర్భంగా ఉదయం సింధూరంతో సహస్రనామార్చన, సాయంత్రం ఆకుపూజ జరుగుతున్నది. 23వ తారీఖు స్వామివారి శాంతి కళ్యాణాన్ని నిర్వహించి లోక కళ్యాణార్థం మన్యసూక్త హోమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ మన్యసూక్త హోమం అనంతరం భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని జరుగుతున్నది. ఈ కార్యక్రమాల్లో 50 మంది భక్తులు మీ గోత్రనామాలతో స్వామివారిని సేవించి అర్చించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. నిషేధకాలంలో చేపల వేట సాగిస్తే కఠిన చర్యలు తప్పవని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు చీరాల మండలం వాడారేవు సముద్ర తీర ప్రాంతంలో అక్రమంగా చేపల వేట సాగిస్తున్నారనే సమాచారంపై అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. చట్టవిరుద్ధంగా చేపల వేటను సాగిస్తున్న వారిని అడ్డుకోవాలని మత్స్యశాఖ జేడీని ఆదేశించారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలోని రోడ్లు మరమ్మతులు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఐ బాపట్ల పట్టణ కార్యదర్శి మామిడిపత్తుల అశోక్, సిపిఐ నాయకులు కంచర్ల యేసురత్నం, మురళి, జాన్సన్, మామిడిపత్తుల వెంకటేశ్వర్లు, తన్నీరు ర్యాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాన రహదారిలో అనేక గుంతలమై ఉంది. ఈ గుంతలన్నింటినీ కూడా మరమ్మతులు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ గుంతల వల్ల ప్రధాన రహదారుల గుంతల వల్ల అనేక ఇబ్బందులు గురయ్యే పరిస్థితులు ఉన్నాయి. అనేక రోజులుగా వీటిని పట్టించుకునే నాదుడు లేడు, వీటిని అడిగే నాదుడు లేడు. దీనివల్ల అనేక మంది ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. వెంటనే ప్రధాన రహదారి మీద ఉన్నటువంటి అడుగడుగున ప్రతి 100 మీటర్లకి అడుగడుగున కూడా గుంతలమయంతో ఉంది. వీటన్నిటిని కూడా మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డులో వేంచేసి ఉన్న రుక్మిణి సమేత పాండురంగ స్వామి వారి దేవాలయ ప్రాంగణం నందు హనుమత్ జయంతి ఉత్సవాల్ని పురస్కరించుకొని వీరాంజనేయ స్వామి వారికి పంచామృతాలు, పళ్లరసాలు, 108 కలశాలతో స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమం నిర్వహించారు. విశేష అలంకరణ, నీరాజనం, మంత్రపుష్పాలు విచ్చేసినటువంటి భక్తులందరికీ తీర్థ ప్రసాద వినియోగ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు రొంపిచెర్ల కేశవాచార్యులు, మేడూరి వెంకట అప్పలాచార్యులు, నెమలికంటి హనుమంతరావు, గోపాలాచార్యులు, చంద్రశ్రీ, మణికంఠలు పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మాటూరి బద్రీనారాయణ, నీరజాదేవి, ఆలయ భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారన్నారు. समावाहयामि रक्तांबरधरमावाहयामि याधस्पतिमावाहयामि आवाहितेभ्यः सर्वाभ्यो देवताभ्यो उपचार पूजा समर्पयामि। सुधीश्वराय विद्महे वाजहस्ता स्वस्तिरस्परः स्वस्तिर्मानुषेभ्यः
పిట్టలవానిపాలెం శివారు కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆవరణలో ఈ నెల 22వ తేదీన హనుమత్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. 22/5/2025 హనుమత్ జయంతి సందర్భంగా బాపట్ల జిల్లా పిట్లవానిపాలెం మండలం పిట్లవానిపాలెం గ్రామంలో కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి కార్యక్రమాలు ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి అర్చనలు అభిషేకాలు మొదలవుతాయి. తరువాత 12 గంటలకు అన్నసంతర్పణ కార్యక్రమం ఉంటుంది. తరువాత 3 గంటలకి గ్రామోత్సవం ఊరేగింపుగా స్వామివారిని బయలుదేరదీస్తారు. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని వచ్చి జయప్రదం చేసి స్వామివారి ఆశీస్సులు పొంది ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అందరం ఇదే ఆహ్వానంగా మన్నించి రావాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిషేధ కాలంలో చేపల వేట సాగిస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు, అధిక సంఖ్యలో బారులు తీరిన భక్తులు. బాపట్ల పట్టణంలోని రోడ్లు మరమ్మతులు చేయాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.